హే హాయ్, ఈరోజు అరకు వెళ్తున్నా మా విలేజ్ నుండి. ఇది మాకు 120 to 130 కిలోమీటర్స్ చూపిస్తుంది. మల్టిపుల్ వేస్ ఉన్నాయి. జనరల్గా అరకు వెళ్ళాలంటే విజయనగరం నుండి వెళ్ళొచ్చు. బట్ ఈసారి నేను సాలూరు నుండి షార్ట్ కట్ వేరే ఉంది, అలా వెళ్దామని ట్రై చేస్తున్నా. ఇది దగ్గర, అలా వెళ్తే ఎక్స్ట్రాగా విజయనగరం నుండి వెళ్తే ఒక 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది. ఈ రూట్ కూడా బాగానే ఉందన్నారు, అలా ట్రై చేస్తున్నా. బట్ ఎక్కడ వీడియోస్ అయితే చెక్ చేసా, ఏం లేవు. సో అందుకని చేద్దాం అనుకున్నా. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి, మా ఏరియా వాళ్ళకి. ఇలా స్టార్ట్ అయ్యా. ఎగ్జాక్ట్గా ఇప్పుడే స్టార్ట్ అయ్యా. 12:30 అవుతుంది. నియర్ తోటపల్లి దగ్గరలో ఉన్న ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా ఫేమస్ మా ఏరియాలో. ఫ్యూయల్ అయితే రిజర్వ్ ఉంది. ఎక్కడైనా ఫుల్ ట్యాంక్ చేయించుకొని బయలుదేరాలి. లంచ్ కూడా చేయలేదు. ఆన్ ది వేలో చాలా ప్లేసెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి ప్లేసెస్. లోన్లీ ప్లేసెస్ చూడ్డానికి అయితే చాలా బాగుంటాయి. ఎక్కడైనా లంచ్ క్యారీ చేసుకొని మధ్యలో ఎక్కడైనా తిందామని అనుకుంటున్నా. సో ఇంకా అలా ఉంది. ఇది ఫ్యూయల్ రిజర్వ్కి వచ్చింది. ఫ్యూయల్ కొట్టించుకుందాం నాగా. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇది. ఆల్మోస్ట్ ఒక ఫ్యూయల్ స్టాప్ సరిపోతుంది వెళ్ళొచ్చేయడానికి, అంతలా వస్తుంది మైలేజ్ ఎంత అనేది లాస్ట్లో మెన్షన్ చేస్తా. ఇది టోటల్గా 440 రూపీస్ పట్టింది, అంటే 3.9, ఆల్మోస్ట్ 4 లీటర్స్ అనుకోండి. చూద్దాం నెక్స్ట్ ఫుల్ ట్యాంక్. దీని ట్రిప్ 0 చేద్దామని చూస్తున్నా. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు నేను 13 కిలోమీటర్స్ వచ్చా. యావరేజ్ 58 చూపిస్తుంది. చూద్దాం రియల్ టైంలో ఎంత వస్తుందో. 0 చేసుకుని ఇప్పుడే స్టార్ట్ అయ్యా. ఇది తోటపల్లి బ్రిడ్జ్ అంటారు, న్యూ బ్రిడ్జ్. ఇది శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ని కలుపుతుంది. అంటే పార్వతీపురం నుండి రిమైనింగ్ ఇటువైపు ఉండే మండలాలన్నీను. సో ఇంకొకటి ఓల్డ్ బ్రిడ్జ్ ఉండేది, అది పూర్తిగా తీసేసి న్యూ బ్రిడ్జ్ ఇది కట్టారు. ఇప్పుడు ఉంది కదా, ఇదే డ్యామ్. ఇది తోటపల్లి రిజర్వాయర్ ఇదంతాను. ఇంతకుముందు ఈ రోడ్డు అయితే ఓపెన్ ఉండేది. ఈ యువతల నుండి జస్ట్ పార్వతీపురం వెళ్ళడానికి ఒక మధ్యలో ఒక 3 కిలోమీటర్స్ అలా ఉండేది. ఇప్పుడు వాటర్ అంతా స్టోర్ చేస్తున్నారు ఇప్పుడు ఆ రూట్లో. సో అందుకని ఇదంతా ఎక్స్ట్రా రోడ్డు. టోటల్గా ఒక 8 కిలోమీటర్ ఎక్స్ట్రా వచ్చింది. నేను ఇది జస్ట్ డ్యామ్ పై నుండి వెళ్తున్నాం. పక్కన హైవే ఉంటుంది, అది శ్రీకాకుళం పార్వతీపురం హైవే రోడ్డు. సో ఇది లుక్ బాగుంటుంది, అంటే వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలా వచ్చా. మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది, బాగుంటుంది రోడ్ అయితే. వింటర్లో కానీ రైనీ సీజన్ చూడడానికి మొత్తం చాలా పెద్ద సీలానే కనిపిస్తుంది, చాలా పెద్దది. జస్ట్ ఇప్పుడే పార్వతీపురం రీచ్ అయ్యాను. ఇది కొత్తగా డిస్ట్రిక్ట్ అయ్యింది. మాకు ఇది రైల్వే స్టేషన్ బ్రిడ్జ్. ఇంతకుముందు బ్రిడ్జ్ ఉండేది కాదు. సో కంటిన్యూగా ఎవ్రీ 10 minutes 15 minutes కూడా గేట్ ఇప్పుడు పడుతూనే ఉండేది. సో ఈ బ్రిడ్జ్ కొంచెం అయ్యాక ఇప్పుడు కొంచెం ఫ్రీగా ట్రాఫిక్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు కష్టాలు అప్పట్లో. ఆల్మోస్ట్ జొమాటో ఇవి కూడా ఉన్నాయి. సో కొంచెం పెద్ద ఊరే. ఇది కాంప్లెక్స్, ఇది బస్ స్టాండ్. నా స్కూలింగ్ అంతా కూడా ఇక్కడే చేశా, అప్ టు 6th క్లాస్ to 10th క్లాస్ వరకు. ఆల్మోస్ట్ మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కొంచెం ప్రైవేట్ స్కూల్స్ ఏమైనా చేయాలంటే ఇక్కడే చేస్తారు. ఇది సీతానగరం వచ్చా. సీతానగరం కూడా ఇక్కడ రైల్వే క్రాసింగ్ అవుట్ ఉంది. టోటల్గా మాకు వైజాగ్ వెళ్ళేలోపు 2 రైల్వే క్రాసింగ్స్ ఉంటాయి. గూడ్స్ ఎక్కువ, మా లైన్లో ఎక్కువ గూడ్సెస్ ఎక్కువ వెళ్తాయి, చాలా ఎక్కువ. అండ్ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ ఎక్కువ, అండ్ ఆయిల్ సంథింగ్ చాలా ఎక్కువ గూడ్స్ అయితే వెళ్తాయి. కంటిన్యూగా వైజాగ్ వెళ్ళాలంటే మాకు 4 hours 5 hours పడుతుంది. ఆ టైం అనేది ఎప్పుడు రైల్వే అయితే డిసైడ్ చేసేది. ఈ రైల్వే క్రాసింగ్స్ వచ్చాక కొంచెం నార్మల్ అయింది. ఇప్పుడు మధ్యలో మానాపురం అని ఒకటి ఉంది, అక్కడ మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్. ఈ బ్రిడ్జ్ నేను మా ఏరియా వాళ్ళకి చాలా బాగా తెలుసు. చాలా ఓల్డ్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ ఇప్పుడు ఈ బ్రిడ్జే బాగోక ఇక లారీస్, హెవీ వెహికల్స్ అన్నీను విజయనగరం నుండి శ్రీకాకుళం అలా చాలా చుట్టూ తిరిగి అలా రాయగడ వెళ్ళే రోడ్డు ఇచ్చారు. ఈ బ్రిడ్జ్ వల్లనే ఈ బ్రిడ్జ్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది. హెవీ వెహికల్స్ ఏవి అలౌ చేయట్లేదు. మా ఫ్రెండ్ లోకో పైలట్గా పనిచేస్తున్నాడు. వాడు వైజాగ్ నుండి రాయగడ రూట్లో గూడ్స్కి వెళ్తుంటాడు. సో నార్మల్గా సూపర్ ఫాస్ట్ కానీ ఎక్స్ప్రెసెస్ కానీ 3 hours 3.5 hours వెళ్ళిపోతాయి. సూపర్ ఫాస్ట్ అయితే 3 hours. బట్ గూడ్స్కి మాత్రం వైజాగ్ నుండి రాయగడ వెళ్ళడానికి 12 hours పడుతుందంట. సో అంత ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఈ 3rd లైన్ స్టార్ట్ చేశారు. జస్ట్ బొబ్బిలి రీచ్ అయ్యాను. ఇది పార్వతీపురం నుండి 24 కిలోమీటర్స్ ఉంటుంది, 24 to 27. మధ్యలో సీతానగరం. ఆల్మోస్ట్ ఇది చాలా పెద్ద ఊరే వస్తుంది. ఇది విజయనగరం డిస్ట్రిక్ట్ కింద ఉంటుంది.
ఇంతకుముందు పార్వతీపురం ఇవన్నీ కలిపి విజయనగరంలో ఉండేవి. ఇప్పుడు పార్వతీపురం సెపరేట్గా డిస్ట్రిక్ట్ చేశాడు. ఇది పార్వతీపురం కన్నా కొంచెం పెద్దది ఉంటుంది. బొబ్బిలి కొంచెం ఫేమస్ ప్లేస్ కాబట్టి సో ఎవరికి ఇంట్రొడక్షన్ ఏం అవసరం లేదు. సో దీని హిస్టరీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది విలేజ్ సిటీ. మా ప్లేసెస్ అన్నీ కొంచెం విలేజెస్ లానే ఉంటాయి. సిటీస్ కూడా కల్చర్ అంతా అలానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ ప్లేసెస్ అన్నీ పార్వతీపురం, బొబ్బిలి, రామభద్రపురం పక్కన చిన్న చిన్న సిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం క్లైమేట్ కానీ పీపుల్ బిహేవియర్ కానీ మొత్తం అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇది ఒక రైల్వే క్రాసింగ్. ఇంతకుముందు ఇక్కడ కూడా రైల్వే గేట్ ఉండేది. హైవే పైన గేట్ వేస్తే హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా, అలానే ఉండేది. సో వన్స్ ఇవి ఒక లాస్ట్ 10 yearsలో ఈ డెవలప్ అంతా అయ్యింది. బొబ్బిలి క్రాస్ అయ్యి ఒక 7 to 8 kilometers వచ్చా రామభద్రపురం వచ్చింది. ఇక్కడ నుండి మనం రైట్ తీసుకోవాలి. జంక్షన్ వస్తుంది. ఇది సాలూరు వెళ్ళడానికి. సాలూరు టు ఒరిస్సాలోకి ఎంటర్ అయ్యి ఒరిస్సా నుండి ఒక రూట్ చూపిస్తుంది. నాకు కూడా తెలియదు, నేను జస్ట్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా. సో దాన్ని ఫాలో అవుతున్నా. ఇక్కడ నుండి రోడ్ అయితే హైవే అనే ఉంటుంది, అదైతే తెలుసు. చూద్దాం అక్కడి వరకు ఎలా ఉంటుందో, క్లియర్ రోడ్స్ ఉంటాయో లేదో తెలీదు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఉండవనే అనుకుంటున్నాను. ఉంటే ఇదే షార్ట్ కట్ కదా, చాలామంది ఇలానే వెళ్ళేవాళ్ళు. బట్ ఎవరు ఇలా వెళ్ళరు. మా వాళ్ళు పార్వతీపురం నుండి వెళ్ళాలంటే విజయనగరం నుండి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు. చూద్దాం ప్రజెంట్ ఎలా ఉందో. ఇది జంక్షన్. స్ట్రైట్గా వెళ్తే విజయనగరం, వైజాగ్ వస్తుంది. మనం ఇక్కడ రైట్ తీసుకుంటే ఇంకా సాలూరు రోడ్డు కంప్లీట్ హైవే. ఇది 6 lane హైవే కాదు, సంథింగ్ 1 way. బట్ రోడ్ అయితే చాలా బాగుంది. ఎక్కువ ఒరిస్సా అండ్ రాయ్పూర్ ఈ వెహికల్స్ ఎక్కువ వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ లారీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. రోడ్ అయితే క్లియర్ ఉంది. ఇక్కడ నుండి కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఈ రామభద్రపురం నుండి ఒక 5 kilometers to 6 kilometers అలా వచ్చా సాలూరు స్టార్ట్ అయ్యింది. ఇది రింగ్ రోడ్లా ఉంది. రైట్ సైడ్ వెళ్తే అవుట్కట్ అనుకుంటా, బైపాస్. నేను సిటీలో నుండి వెళ్దాం అనుకుంటున్నాను. ఫుడ్ ఏమైనా పార్సల్ చేయించుకుందామని. ఇక్కడ సాలూరులో ఎక్కువ ఫేమస్ ఏంటంటే లారీస్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలామంది దగ్గర లారీస్ ఉంటాయి. నేను ఈ మధ్య రాలేదు, ఎప్పుడు నా చిన్నప్పుడు వచ్చా, అప్పుడు నుండి ఎప్పుడూ రాలేదు. ఎలా ఉంటుందో నేను కూడా చూస్తాను. సాలూరు చాలా పెద్దగానే అనిపించింది. ఎక్కువ లారీస్ కనిపించాయి చాలా. అండ్ లారీ మొత్తం కంప్లీట్గా ఇంజిన్ మొత్తం ఇప్పి బిగించేస్తారు ఎక్కడ పడితే అక్కడే. సో అంతలా అలవాటు అయినట్టున్నాయి వీళ్ళకి ఈ లారీస్తో. అండ్ ఊరు కూడా చాలా పెద్దదే ఉంది. మార్కెట్ ఇవన్నీ ఎంత వెళ్తున్నా వస్తూనే ఉంది. పెద్ద ఊర్లానే ఉంది. 5 to 6 kilometers వరకు ఉన్నట్టుంది లోపల. సో కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది. సో ఇంకా అలా క్రాస్ అయ్యా ఫుడ్ అవి తీసుకొని. ఇంకా నెక్స్ట్ దాటగానే ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యింది. ఈ ఘాట్ రోడ్ అయితే చాలా బాగా అనిపించింది. రోడ్స్ సైడ్గా ఘాట్ రోడ్స్ ఉన్నాయి అరకు ఇటు సైడ్, కానీ బట్ రోడ్స్ అంత క్లియర్గా ఉండవు. బట్ ఇక్కడ రోడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. క్లియర్గా ఉంది మొత్తం కంప్లీట్గా, ఎక్కడ ఏమి డిస్టర్బెన్స్ ఏం లేదు. సో ఇలా స్టార్ట్ అయ్యా ఘాట్ రోడ్లో. ఆల్మోస్ట్ మరీ అంత కష్టంగా ఏం స్కూటీ ఏం వెళ్ళట్లేదు. స్కూటీ పెర్ఫార్మెన్స్ అయితే చాలా 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 బెటర్. నేను ఇంత చేస్తుందని నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈజీగానే ఎక్కేస్తుంది విత్ లగేజ్తో. ఆల్మోస్ట్ ఇదంతా ఈస్టర్న్ ఘాట్సే. మొత్తం సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి. కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అండ్ ఘాట్ రోడ్ అంటే హెవీ ఘాట్ రోడ్ ఏం కాదు. రోడ్స్ క్లియర్ ఉండడం కొంచెం బాగా అనిపించింది. అండ్ ఈ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక లొకేషన్ ఉంది, మధ్యలో చిన్న వాగులా వాటర్ వెళ్తుంది. మొత్తం కొండలు అండ్ చిన్న లైట్గా ఫాగ్, పెద్దగా ఎండ కూడా ఏం లేదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇది ఒరిస్సా ఎంట్రన్స్ అనుకుంటా. ఇక్కడ ఒరిస్సా ఎంట్రన్స్ బోర్డ్స్ ఉన్నాయి, సైనిక్ బోర్డ్స్. ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ నుండి నియరెస్ట్ ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్స్ మొత్తం అక్కడ బోర్డు అయితే ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంది. ఇక్కడ నుండి డియోమలి 68 kilometers అంట. విజయనగరం వచ్చేసి 98 kilometers చూపిస్తుంది. ఒరిస్సాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా డెవలప్ చేయాలి వీళ్ళు చాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంటుంది, బట్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఈ రోడ్స్ ఇలాంటివి నెసరీవి బాగానే ఉంటాయి. అండ్ అక్కడ ఫెసిలిటీ స్టేయింగ్, ఫుడ్ అవైలబిలిటీ ఇలాంటివన్నీ చాలా తక్కువ.
ఇంకా ఇదే స్కూటీ, ఈ స్కూటీ పైన బయలుదేరాను. ఇక్కడ నుండి లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది సుంకి విలేజ్, ఆంధ్ర బార్డర్ దాటగానే ఒరిస్సాలో వచ్చే కొంచెం పెద్ద సిటీ. ఇక్కడ ఫుడ్ అవి అంతా అవైలబుల్ ఉన్నాయి అండ్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ సంథింగ్ ఏవో గేమ్స్ ఏవో కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏమైనా ఫుడ్ అవి కావాలంటే కొంచెం ఇక్కడ అవైలబుల్ ఉంటున్నాయి. దీని తర్వాత మళ్ళీ అరకు వరకు ఏం లేవు. నేనైతే ఇక్కడ కొంచెం తీసుకున్నా ఫుడ్ అవి. అండ్ ఇక్కడ ఒరిస్సా అవి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి ఏం కావాలన్నా సరే. సో ఇదే లాస్ట్, ఎవరైనా ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా నేను ఫుడ్ అవి తీసుకొని ఇంకా బయలుదేరా. ఇక్కడ నుండి ఇంకా నెక్స్ట్ ఈ డైవర్షన్ తీసుకోవాలి. లెఫ్ట్కి వెళ్తే అరకు, ఒరిస్సా బార్డర్ దాటాక మళ్ళీ ఆంధ్ర బార్డర్లోకి వెళ్తాం. ఇంకా స్ట్రైట్గా వెళ్తే మొత్తం అది రాయ్పూర్, ఇంకా రోడ్డు కోరాపుట్ డిస్ట్రిక్ట్ అలా ఎంటర్ అవుతాం. డిఎంఎల్లి వెళ్ళాలంటే అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. లాస్ట్ టైం నేను అలానే వెళ్ళినా. సుంకి నుండి అరకు ఇంకొక 28 కిలోమీటర్స్ ఉంది. నేను ఇక్కడికి ఆల్మోస్ట్ 2:30 to 3 లోపే రీచ్ అయ్యా. సో ఇలా వెళ్తున్నా. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది కంప్లీట్ కొంచెం రిమోట్ ఏరియాలా ఉన్నాయి, బట్ ఈ ఏరియాస్ కూడా రోడ్స్ అనేవి చాలా ఉన్నాయి. విలేజెస్ కూడా ఒరిస్సా విలేజెస్ చాలా చిన్నగా ఉన్నాయి, పెద్ద ఇవేం లేవు, హడావిడిగా ఏం లేదు. పీపుల్ కూడా చాలా సింపుల్గా నార్మల్గా ఉన్నారు. విలేజెస్ కూడా ఒక 10 houses 15 అలా హౌసెస్ ఉన్నా సరే వాళ్ళకి కంప్లీట్గా ఇలా రోడ్స్ ఉన్నాయి ప్రతి విలేజ్కి కూడా. అండ్ ఆల్మోస్ట్ అంతా సోలార్ సిస్టమ్ వాడుతున్నారు, సోలార్ ఎనర్జీనే. నాకైతే బాగా అనిపించింది ఇవన్నీ. పీపుల్ ఎవరు పొల్యూట్ అవ్వలేదు, అంటే హడావిడి పెద్ద జాబ్లు అలా ఏం లేకుండా కొంచెం కూల్గా ఉన్నారు. ఎక్కువ టెన్షన్స్ అవేం లేకుండా. వీళ్ళని అబ్జర్వ్ చేసా. చాలా విలేజెస్ చాలా టైమ్స్ వచ్చాను నేను. ఇటు కాదు, ఏరియా అంతాను మా సైడ్ ఆల్మోస్ట్ చాలా వరకు పెద్ద టెన్షన్స్ ఏముండవు. రొటీన్ లైఫ్, రేపు ఏమవుద్ది ఎల్లుండి ఏమవుద్ది అలాంటి టెన్షన్స్ ఏం లేవు. వాళ్ళ లైఫ్ వాళ్ళకుంది, ఎంతో కొంత సంపాదిస్తారు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటున్నారు. ఎక్స్పెక్టేషన్స్ అది కొనాలి ఇవి కొనాలి అలా ఉండాలి ఇది చేసేయాలి అలా ఏం లేదు. కాంపిటీషన్ కూడా లేదు. సో అలా లేనప్పుడు అబ్సల్యూట్లీ చాలా బాగానే ఉంటారు, హ్యాపీగానే. అది నచ్చింది వీళ్ళ లైఫ్ స్టైల్లో. ప్రజెంట్ మనందరికీ ఇంకా హడావడిగా వాళ్ళందరితో కాంపిటీషన్, సిటీ లైఫ్స్, జాబ్స్ అండ్ ఈఎంఐస్ ఇంకా అందరికీ ఉండేదే. అప్పుడప్పుడైనా ఇలా కొంచెం బయటకు వచ్చి హ్యాపీగా ఉంటే కొంచెం రిమైనింగ్ పీపుల్ కూడా ఎలా బతుకుతున్నారో తెలుస్తుంది, మనకు కూడా ఎలా బతకాలో కొంచెం తెలుస్తుంటుంది. యాక్చువల్లీ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ ఆలోచిస్తాం. ఇంట్లో కూర్చున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఏం పెద్దగా రావు. మన బిజీ లైఫ్లో మనం ఎప్పుడు ఉంటూనే ఉంటాం. సో అప్పుడప్పుడు ట్రావెల్ చేయడం బెటర్. ఇంక ఇలా ట్రావెల్ చేస్తున్నా ఆన్ ది వేలో మంచి ప్లేస్ ఒకటి కనిపించింది, మంచి స్పాట్, చాలా బాగా అనిపించింది చూడడానికి. ఎవరూ లేరు. ఇంకా లంచ్ కోసమని ఆగా. అండ్ బైక్ కూడా చాలాసేపు జర్నీ చేసా, దానికి కూడా కాసేపు రెస్ట్ ఇద్దామని. ఇంక ఇక్కడ ఆగి ఫుడ్ అవి తీసుకొని అక్కడ ఒక చెట్టు ఉంది దూరంగా, అక్కడ కూర్చొని తిందామని ప్లాన్ చేసుకున్నా. అండ్ ఈ బ్రిడ్జ్ అయితే పక్కన ఒక విలేజ్ ఉంది. అది విలేజ్ అనడం కూడా అక్కడ ఒక 10 to 15 houses ఉన్నాయి అంతే. వాళ్ళ కోసం చేశాడు. ఇక్కడ ఎవరో 2 పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ ఒక కార్ తీసుకొచ్చాడు తాడు కట్టేసి, నీటిలో ఆఫ్ రోడింగ్ చేయించుకుంటున్నాడు. బాగుంది. ఇంకా ఫుడ్ అవి చేసి ఇంకా బయలుదేరా. ఇంకా ఆన్ ది వేలో ఇది ఇక్కడ చాలా హై ఫ్లైఓవర్ ఒకటి కనిపించింది. ఇది అరకు టు ఛత్తీస్గఢ్కి న్యూ రోడ్ ఒకటి వచ్చింది, NH. ఇక్కడ కనెక్టింగ్ అనుకుంటా. ఇక్కడ నేను ఎప్పుడు ఇక్కడ స్టే చేస్తుంటా, నాకు తెలిసిన ప్లేస్ ఇది. ఇంక ఇక్కడికి వచ్చా, టెంట్ తీసుకున్నాను. రీచ్ అయ్యేసరికి 5:30 అలా అయింది. నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్ సీజన్ ఇది, జనవరి ఎండింగ్. ఎక్కువ మంది ఏం లేరు. సో వీక్ డే 300కే దొరికింది. ఇంకా ఫుడ్ కోసం అని ఇంకా బయటకు వచ్చా. నియరెస్ట్ ఫుడ్ అయితే మనకి కొంచెం తక్కువే అవైలబిలిటీ ఉంటాయి. ఈ మధ్య చాలా వచ్చేసాయి ప్లేసెస్ ఇవన్నీ. అరకు చాలా కమర్షియల్ అయిపోయింది. ఒకప్పుడు అసలు ఇన్ని ఆప్షన్స్ అయితే అసలు ఉండేదే కాదు. అన్నపూర్ణ హోటల్ ఒక్కటే ఉండేది అండ్ ఇంకా నథింగ్ అంతే. హోటల్స్ కూడా ఇప్పుడు 10s ఇవన్నీ వచ్చాయి. ఇంతకుముందు ఓన్లీ రూమ్స్ అవే ఉండేవి, అవి కూడా అంత అవైలబుల్ ఉండేవి కాదు. ఫుడ్ తీసుకున్నా, బిర్యానీ ఇంకా తినేసి ఇంకా ఎదురుగా హోటల్స్ చెప్పా కదా, ఆల్మోస్ట్ ఇవన్నీ కొత్తగా ఇవన్నీ పెట్టుకుంటున్నాడు, టూరింగ్ అట్రాక్షన్స్. సో హోటల్లో స్టేయింగ్ పెరుగుతుంది కదా, ఇంకా చూసుకున్నాను. ఇంకా నైట్ స్లీప్ వేసేసా. అలా డే 1 అయిపోయింది. ఇంకా డే 2 స్టార్ట్ అయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దగ్గరలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. మరగడ వ్యూ పాయింట్ ఇవన్నీ కొత్తగా వచ్చాయి.
బట్ నాకేందుకో మరి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. నేను జస్ట్ స్టేయింగ్ కోసం అని వచ్చాను, క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి. ఎవ్రీ ఇయర్ వస్తాం. సో ఈ ప్లేసెస్ అన్నీ పెద్దగా ఏమి అనిపించలేదు. చాప్రాయి ఇవన్నీ ఈ టైంలో యాక్చువల్లీ వాటర్ కూడా అంతగా ఏమి ఉండదు. రైనీ సీజన్లో బాగుంటాయి, అప్పుడు వస్తుంటాం. సో అందుకని పెద్ద నేను ప్లేసెస్ చూడడానికి అంత ఏమి ట్రై చేయలేదు. ఇది సిటీ లోపల ఊర్లో మాత్రం చాలా పెద్ద ఊరేం కాదు, నార్మల్గా ఉంటుంది. ఎక్కువ విజిటర్స్ ఈ మధ్య టూరిస్ట్ చాలా ఎక్కువ అయిపోయారు. సో అందుకు ఈ ప్లేస్ బాగా ఫేమస్ అయింది లాస్ట్ ఆఫ్టర్ కరోనా. ఇలా ముందు ఇంత అసలు ఉండేదే కాదు, చాలా నార్మల్ ఉండేది, ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కదా. దగ్గరలో నియరెస్ట్ మేబీ విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ ఇలా దగ్గర ఎవరో బాగా ఇంట్రెస్ట్ ట్రావెలింగ్ నచ్చేవాళ్ళు కొంచెం దూరం నుండి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీస్ ఇవన్నీ చాలామంది వస్తున్నారు. ఇదే ఈ రోడ్డు చెప్పా కదా, ఇది ఛత్తీస్గఢ్ రోడ్డు. ఇది విశాఖపట్నం టు రాయ్పూర్ అనుకుంటా, కొత్త హైవే అరకు నుండి వెళ్తుంది ఇది. సో ఇలా ఉంది మొత్తం. రోడ్ అయితే కంప్లీట్ చేశాడు, ఇంకా వర్క్ అవుతుంది. నేను ముందు చూపించాను కదా పెద్ద ఫ్లైఓవర్లా ఉన్నదని, హై బ్రిడ్జెస్. సో ఆ రేంజ్లో వేస్తున్నాడు. ఆల్మోస్ట్ వర్క్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇలా రోడ్డు మొత్తం కన్స్ట్రక్షనే అవుతుంది. బట్ చాలా పెద్ద రోడ్స్ వేస్తున్నాడు. ఫ్యూచర్లో ఇంకా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు ఘాట్ రోడ్లో చాలా టైం పడుతుంది, అది చాలా చిన్న రోడ్డు. అసలు వచ్చేటప్పుడు కూడా ఫుల్ హెవీ ట్రాఫిక్ అయిపోయింది మొత్తం. వెహికల్స్ అన్నీ ఇక్కడ మధ్యలో కాఫీ వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడైతే ఫుల్ ట్రాఫిక్. ఇంకా ఇదంతా ఓల్డ్ రోడ్. సో ఇలా ఉంటుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. కరెక్ట్ వింటర్ సీజన్లో నవంబర్లో స్టార్ట్ అవుతుంది. నవంబర్ స్టార్టింగ్ అలాగా, నవంబర్ స్టార్టింగ్ నుండి చాలా బాగుంటుంది క్లైమేట్. డిసెంబర్, జనవరి ఫస్ట్ 2-3 వీక్స్ వరకు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అంతేం ఉండదు. ఇది ఇలా ఉంది లుక్. నేను ఫస్ట్ టైం వరకు వచ్చేటప్పుడు ఈ ప్లేస్లో ఇలా ఇక్కడ నిచ్చిన, అందుకని ఎప్పుడు వచ్చినా ఇక్కడ మాత్రం కాసేపు స్టే చేస్తాను నేను. బాగా అనిపిస్తుంది. నువ్వు వస్తావు నేను వద్దంటున్న షూటింగ్ కూడా అక్కడ అయ్యింది. ఇది వ్యూ పాయింట్, కాఫీ తోట, అవి మొత్తం కమర్షియల్ అయిపోయి ఆల్మోస్ట్ అన్నీను ఇక్కడ ఏరియా అంతాను. వాటికి కూడా ఎంట్రన్స్ టికెట్ పెట్టాడు. ఎవడు వెళ్ళేవాడే కాదు ముందు. ఇప్పుడు ఎంట్రన్స్కి 30 రూపీస్ అంట టికెట్. అండ్ ఆ చీకులు మేము అప్పట్లో 20 రూపీస్ ఎంత ఉండేది, ఎక్కువ ఇచ్చేవాడు. ఇప్పుడు పుల్లకి 4 దోపేసి 30 రూపీస్ చెప్తున్నారు. వీళ్ళు కూడా కమర్షియల్ అయిపోయారు అంతా. టూరిస్టులు ఎక్కువ విజిట్ చేస్తున్నారు. సో ఇయర్ బై ఇయర్ ట్రాఫిక్ అనేది బాగా పెరుగుతుంది. మెయిన్ అరకులో ఈ ఘాట్ రోడ్స్ బాగుంటాయి. క్లైమేట్ చాలా సీ లెవెల్ నుండి, వైజాగ్ అంటే ఆల్మోస్ట్ సీ లెవెల్ కదా, సీ లెవెల్ నుండి మనం 1600 మీటర్స్ అబోవ్ వస్తాం. చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్. అండ్ చాలా ఫుల్ ఘాట్ రోడ్ అండ్ ఫుల్ ఫారెస్ట్ ఏరియా. ఇవన్నీ సిటీస్ నుండి ఇలా వచ్చే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటాయి. ఇవన్నీ బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ టైం ఎవరు వచ్చినా చాలా బాగా ఫీల్ అవుతారు. ఇదంతాను కంటిన్యూగా రావడం, మాకు ఈ రోడ్స్ అన్నీ అలవాటు అయిపోయాయి. వైజాగ్ పీపుల్ వీళ్ళందరికీ బాగా తెలుసు. ఓకే, బట్ బాగుంటుంది ఎవ్రీ ఇయర్ అలా వచ్చి జస్ట్ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ అలా. పక్కాగా కంపల్సరీగా వస్తారు ఈ 3 డిస్ట్రిక్ట్స్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవ్రీ ఇయర్ అరకు. ఎక్కువ కోతులు ఉంటాయి ఇక్కడ. ఫుడ్ అనేది ఫీడింగ్ చేస్తున్నారు ఈ మధ్య ఎక్కువ. సో అవి ఇంకా రోడ్స్ పైనే ఉంటున్నాయి. మొత్తం ప్లేసెస్ కూడా, కాఫీ తోటలు కూడా ఇంతకుముందు అదొక్కటే ఉండేది. ఇప్పుడు ఇలా పెంచారు, అవి కూడా సైడ్ బై సైడ్ అలాగా పెంచుతున్నారు. చెప్పా కదా ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోయింది. అక్కడ యాక్చువల్లీ చిన్న ప్లేస్ ఉంటుంది, గాలికొండ వ్యూ పాయింట్. అక్కడ వెహికల్స్ పార్క్ చేస్తున్నారు, కార్స్ రోడ్డుకి అటు ఇటు. అది యాక్చువల్లీ 1 వెహికల్ వెళ్ళడానికే అవ్వదు, హెవీ వెహికల్ వస్తే. చూడడానికన్నీ వచ్చి అక్కడ ఆపుతున్నారు. ఇంకా ఇటు నుండి వెళ్ళే వెహికల్స్ ఏవి క్రాస్ చేయలేకపోతున్నాయి. సో ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. నేనైతే ఎప్పుడు ఇక్కడ ఆపుతా, ఇక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది అండ్ వ్యూ కూడా బాగుంటుంది. సో కాసేపు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ పాయింట్ దాటగానే ఈ ప్లేస్ ఉంటుంది. కొంచెం లోకల్ వాళ్ళు ఎవరైనా చాలామందికి ఈ ప్లేసెస్ తెలుసు. ఇలా ఉంది. బట్ చూడడానికి అయితే మాత్రం క్లైమేట్ అరకు ఎనీ టైం ఏ సీజన్ అయినా బాగుంటుంది. స్కై బ్లూ క్లియర్ స్కైస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఎక్కువగా. అండ్ రైనీ సీజన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇదొక వ్యూ పాయింట్, డుముక వ్యూ పాయింట్ అంటారు ఇది. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ. ఈ మధ్య దగ్గరలో చెట్లు పెరిగేసాయి, అందుకు వ్యూ కనిపించట్లేదు. ఇంతకుముందు అయితే మొత్తం కంప్లీట్ వ్యూ చాలా బాగుంటుంది. ఆ కింద రైల్వే లైన్ ఒకటి కనిపిస్తుంది, ట్రైన్ లైన్ బాగుంటుంది.
ఇక్కడ కొంచెం వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సింగిల్ వే, ఏమాత్రం స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఆ లైన్కి వెళ్తే మాత్రం సడన్ టర్నింగ్స్ ఉంటాయి. ఎయిర్ పిన్ బ్యాండ్స్ కూడా చాలా ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా చేయాలి. కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రం చేయకపోవడం చాలా బెటర్. మెయిన్ ప్రైవేట్ వెహికల్స్, కార్స్ ఇలాంటివి అయితే చేయకండి. బైక్స్ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం లైన్ తప్పినా సరే ఆపోజిట్లో వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఈ రోడ్స్ కొంచెం అలవాటు ఉండేవాళ్ళు ఫాస్ట్గానే వచ్చేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే మాత్రం ఉండాలి. అలాగని ఇప్పటివరకు ఇక్కడ ఏం పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ అయితే ఏం అవ్వలేదు. బట్ అందరూ జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇది ఫేమస్ టెంపుల్. ఇక్కడ అరకు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా ఇక్కడ మొక్కుకొని వెళ్తారు. అలా ఫేమస్ ఈ ప్లేస్. ఇక్కడ ఈ కొండ చాలా బాగుంటుంది చూడడానికి. వ్యూ మాత్రం ఎంట్రన్స్ కరెక్ట్గా ఘాట్లు స్టార్ట్ అయ్యే ముందు ఉంటుంది. ఇంటి దగ్గర ఫుల్ ట్యాంక్ చేయించాక మళ్ళీ ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసా. 470 రూపీస్ పట్టింది. ఆల్మోస్ట్ 240-250 కిలోమీటర్స్ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇంకా రీచ్ అయ్యా, వైజాగ్ వచ్చేసాను. ఎందుత్తి కొత్త వలస ఈ రూట్లో నుండి. ఇంకా కాసేపు ఇక్కడ నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది. ఇంకా లంచ్ ఎప్పుడు అక్కడే చేస్తా. కాసేపు స్పెండ్ చేయొచ్చు ఫ్రీగా. ఈ సిటీ బీచెస్ అన్నీ కొంచెం రష్గా ఉంటాయి అండ్ ఎండగా కూడా ఉంటాయి. అక్కడ బాగుంటుంది. ఆల్మోస్ట్ 3.5 అవర్స్ వరకు పట్టింది. స్కూటీ కదా, చాలా స్లోగా వచ్చా. అంతే బాగానే ఉంది, కానీ స్కూటీలో స్పీడ్ లిమిటే కొంచెం నార్మల్ ఉంటుంది, అప్ టు 60 అంతే. ఇంకా నా ప్లేస్కి వచ్చి లంచ్ ఆర్డర్ చేసుకున్నా, తినేసి ఇంకా 2-3 అవర్స్ ఇక్కడే స్పెండ్ చేసాం. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా అలాగా ట్రిప్ కంప్లీట్ అయింది. సో ఇది నా 2024 అరకు ట్రిప్. ఎవ్రీ ఇయర్ వస్తా, ఇలా కంప్లీట్ చేసా. ఎవరికన్నా లాస్ట్ వరకు చూసినంత ఓపిక ఉంటే లైక్ చేయండి, నచ్చినా సరే లైక్ చేయండి. థ్యాంక్ యూ.